దేశంలో గ్యాస్ కొరత కారణంగా దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు మూతబడ్డాయి. అయితే ఈరోజు అయితే చాలా హోటళ్ళు అయితే మధ్యాహ్నం మీల్స్ అయితే చేయలేకపోయాం. గ్యాస్ కొరత ఉండటం వల్లని హోటల్ యాజమాన్యాలు అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుందాం ఈరోజు పబ్లిక్ టాక్‌లో. ఇట్లా దాదాపు వారం రోజుల నుంచి గ్యాస్ కొరత ఉందని ఎలా నడుస్తుందండి మీ హోటల్? బిజినెస్ బాగానే నడుస్తుంది కానీ ప్రస్తుతానికి గ్యాస్ లేకపోతేనే మేమేమో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమే గ్యాస్ లేకనే హోటల్స్ కూడా బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం అది. ఈ తొందరగా వార్ అనేది తొందరగా క్లోజ్ చేసుకుంటే ఇక ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ ఇబ్బంది కూడా ఎక్కువ ఉండదని మేము అనుకుంటున్నాం అట్లా. ఇట్లా హైదరాబాద్‌లో కావచ్చు చాలా హోటల్స్ క్లోజ్ చేయంటారు నిజమేనా అండి? నిజమే హోటల్ క్లోజ్ చేసి ఇప్పుడు అన్నిటికీ మనకు కావాల్సిన గ్యాస్ కదా! ఆ గ్యాస్ అనేది ఉండలేదు. అది లేనప్పుడు మనం కుకింగ్ చేయలేము. చాలా ఇబ్బంది పడాల్సింది. దానివల్ల ఇక్కడ వర్కర్‌లకు ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఇబ్బంది. అందరూ అదే ప్రాబ్లమ్స్ వల్ల ఆలోచించి వస్తున్నాం. అందుకోసం మేము కూడా ఇప్పుడు ఉన్న కాడ గ్యాస్ ఇప్పుడు రన్ చేస్తున్నాము. దాని తర్వాత దానికే రన్ అయిన తర్వాత తర్వాత మిగతా మేము బంద్ చేసుకోవాల్సొస్తది అది. ఇది గవర్నమెంట్ దీన్ని సీరియస్ తీసుకొని కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న జనాలకు కూడా ప్రాబ్లం కాకుండా బాగుంటుందని కోరుకుంటున్నాం. మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందిగా ఉంది గ్యాస్ ప్రాబ్లమ్? గత వారం రోజులుగా ఇదే ఇబ్బంది జరుగుతున్నది. మా దగ్గర ఉన్న స్టాక్‌తో మేము నడిపిస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మేము ఉన్నంత వరకు ఇప్పుడు గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు కూడా ఏం చెప్తారు, గ్యాస్ లేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి రావట్లేదని చెప్పి. మేము కూడా చూస్తున్నాం కొన్ని రోజులు. దాని తర్వాత మేము కూడా క్లోజ్ చేయాల్సొస్తది. దాని తర్వాత ప్రజలకి ఇబ్బంది అయితది, మాకు ఇబ్బంది అయితది, అందరికి ఇబ్బంది అయితది. దీనివల్ల ఏందో ప్రభుత్వం చర్య తీసుకొని గవర్నమెంట్ తొందరగా సీరియస్ యాక్షన్ తీసుకుంటే అందరూ బాగుంటారని అది కోరుకుంటున్నాం అంతే. ఇట్లా ఈ గ్యాస్ ఏదైతే ఎల్‌పీజీ గ్యాస్ సప్లై లాక్‌డౌన్ తలపించే అవకాశం ఉందా? ఏమో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అదే జరుగుతుంది ఇక. లాక్‌డౌన్ అనేది అది తెలవదు మనకు. గవర్నమెంట్ ఏం చెప్తుందని. ప్రస్తుతానికైతే అందరు టెన్షన్‌లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేరు. అందరు డైనమిక్‌లో ఉన్నారు. అందరూ కొద్దిగా టెన్షన్‌లో ఉన్నారు అది. చాలా వరకు హాస్టల్స్ మూసేశారంటున్నారు. అదైతే వాస్తవం. ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఏం చేయలేరు కదా అది. ఆ గ్యాస్ లేకపోతే అది ఎవరు ఏం చేయలేరు. దానివల్లనే అందరూ ఆలోచిస్తున్నారు ఏం చేయాలని. అదే ఏం అర్థం అవ్వట్లేరు. హోటల్‌లో డైలీ ఇంతమందికని మీరు ఫుడ్ పెడుతూ ఉంటారు. అంటే ఈ గ్యాస్ కొరత వల్ల ఏమైనా తగ్గించుకున్నారా? అదే మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే తగ్గించుకోవడం ఏం లేదు. ఉన్న గ్యాస్‌తో నడిపిస్తున్నాం. మా దగ్గర ఎంత వరకు ఉన్న స్టాకు దాన్ని నడిపియగలుగుతాము. దాని తర్వాత ఆటోమేటిక్ మేమే పని చేసుకోవాల్సొస్తది. ఏం చేయలేం కదా దానికి. ఈ గ్యాస్ కొరత ఉంది కాబట్టి ఆయిల్ ఫుడ్ తగ్గించేసారా? అలా ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అంటే ఎక్కువ సేపు మరుగుతది, ఉడకాలి కాబట్టి. అలాంటిది ఏం లేదు. ఉన్న కాడికి ఉన్న స్టాకే నడిపిస్తున్నాం. తగ్గించడం ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర గ్యాస్ అయిపోయిందంటే అది ఆటోమేటిక్‌గా అంతే క్లోజ్ చేయవలసొస్తది. అది. గవర్నమెంట్‌కి ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఒకటే డిమాండ్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ముందు నుంచే ఇది జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రజలకు అది ముందే మనం చూసుకోవాలి కదా. ఇక్కడ ఇబ్బంది అయితే ఎట్లా ఏం సంగతి అని. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉన్నట్టు గ్యాస్ అయితే అయిపోయింది, మేమేం చేయలేము, ఉన్నదానికి ఇంటికే ఇచ్చేస్తున్నా అంటారు. ఇంటికి ఇచ్చేస్తారు కరెక్టే. మరి ఇక్కడ ప్రజలు మరి బతకాలంటే ఎట్లా బతకాలి? మనం ఏ విధంగా పని చేస్తేనే మనం అన్ని చేయగలుగుతుంది. పనే మనం టోటల్ వ్యవస్థనే బయట కమర్షియల్ బంద్ అయిపోతే డొమెస్టిక్ ఏం యూజ్ చేసుకుంటాం మనం. అది దీని తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అది. ఒక 2 డేస్ అయింది. మొన్న ఒకటే అయింది. నిన్న నుంచి మనం మిల్స్ లేదు, తర్వాత పూరీ లేదు, అన్నీ బంద్ చేసి పెట్టుకున్నాం. హోటల్ నడిపించాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక గిరాకీ కూడా వచ్చే గిరాకీ కూడా మన వేడి కూడా ఇవ్వడానికి అవుతలేదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం మన దీని గురించి కొంచెం ఏమైనా కొంచెం వ్యవస్థ చేస్తే బాగుంటుండే. అందరూ కొంచెం మన ఒకటే కాదు, మనలాంటి చాలా మంది కాదు. హైదరాబాద్లో ఎన్ని హోటల్ ఉందంటే మనం సుప్రభాత్ గ్రూపే ఒక 10-12 హోటల్ ఉంది మేడం. ఒక్క హోటల్ కూడా అన్ని హోటల్ ఇదే ప్రాబ్లం ఉంది. ఎట్లా సార్, ఎన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? మనకి నిన్న నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ. మొన్న వరకు బాగానే ఉండే. నిన్న నుంచి మాత్రం గ్యాస్ లేదు, ఏం లేదు. ఈ రోజు అయితే అసలు ఏం నడిపేని కూడా కాదు, అట్లా ఉంది. చాలా ప్రాబ్లం అవుతుంది. దాదాపు మీ హోటల్లో టిఫిన్ చేస్తారు, ఫుడ్ ఉంటుంది, మీల్స్ ఉంటుంది. అంటే ఈరోజు ఏం చేయలేదా? ఇవ్వరు ఇక. మిల్స్ రెడీ చేయలేదు, పూరి రెడీ లేదు, చపాతి గిపాతి ఏం లేదు. అన్నీ బంద్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు రేపు ఓపెన్ చేయడానికి కూడా లేదు. ఇక ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, వర్కర్స్ జీతం అది ఇది కిరాయి అన్నీ కట్టాలా మేడం. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్లా మరి మీకు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఎట్లా చేస్తారు మీల్స్? ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఏదైనా దీని గురించి ఆలోచించి కొంచెం హెల్ప్ చేస్తే మనకు కూడా వాళ్ళ జీతం కూడా ఇవ్వాలి. ప్రాబ్లం అవుతుంది. బంద్ చేసి పెట్టుకుంటే మనం వాళ్ళకి కడుపు నిండాలని అన్నని పెట్టడానికి కూడా గ్యాస్ లేదు మన దగ్గర. రన్నింగ్ ఉంటే వాళ్ళకి కడుపు అనేది పెడతాం కదా. ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా మన దగ్గర లేదు మేడం. అట్లా ప్రాబ్లం ఉంది గ్యాస్. ఎట్లా మరి మీరు గ్యాస్ అడుగుతుంటే ఆ ఏజెన్సీలు ఏమంటున్నాయి? ఇప్పుడే అదే దాని గురించి మాట్లాడితే రేపు పొద్దున్న పంపిస్తా, ఎట్లా పొద్దున్నుంచి అదే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఫోన్ చేస్తే పొద్దున్న పంపిస్తా అంటున్నాడు. పొద్దున్న పంపిస్తా అంటే పొద్దున్న మనం ఓపెన్ చేయని కూడా ఛాన్స్ లేదు, అట్లా ఉంది. అంటే మీకు డైలీ ఎన్ని సిలిండర్లు పడతాయి? మనం డైలీ 2 సిలిండర్ కావాలి మేడం. డైలీ 2 కావాలి. ఇప్పుడు సగం మనకి ఏం లేదు. నిన్న నుంచే ఒక సగం అయితే పొద్దున్న ఒక ఐటమ్ చేసుకొని అట్లా
అమ్మేస్తుండే గిరాకీ, వచ్చే గిరాకీ లేదనకూడదని గిల్స్ అన్నీ బంద్ చేసినాం అట్లా అన్నమాట. ఎట్లా మరి మీ హోటల్స్ కావచ్చు హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా మరి? పరిస్థితి హాస్టల్ పరిస్థితి ప్రతి ఒక్క పరిస్థితి ఇట్లానే ఉంది. అన్ని జాగాలో ఇదే ఉంది. మన హోటల్ అన్ని పక్క 10-12 హోటల్లో అన్ని హోటల్లో ఇదే ప్రాబ్లం మేడం. అసలు ఎందుకు ఇంత సంక్షోభానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం అంటే అదే కదా, అన్ని చెప్పేది అక్కడ వార్ నడుస్తుంది కదా, దాంతో ఇబ్బంది అయితే అక్కడంత సర్వీస్ సప్లై అయితే లేదని దానికోటే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు అన్నమాట. దాదాపు ఇండియాలో కూడా గ్యాస్ ఉంటే ఎందుకు మనం ఇజ్రాయెల్ మీద డిపెండ్ అయ్యామంటారు? ఇంకొకటి అంటే ఎందుకు గ్యాస్ మీదే కంపల్సరీ వంట చేయాలంటారా? గ్యాస్ బదులు బొగ్గులు ఉన్నాయి, కరెంట్ స్టవ్ ఉంది, పాసిబుల్ కాదంటారా? హోటల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు అవుతుంది, అది ఉంటే అయితే మేడం. అంటే ప్లేస్ కూడా కావాలి, అది మన దగ్గర ప్లేస్ చాలా ప్రాబ్లం ఉంది. అది ఎందుకంటే బొగ్గు పెట్టి కట్టె పెట్టి ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంటే అవుతుంది మేడం. మన దగ్గర అలాంటి అరేంజ్మెంట్ లేదు. గ్యాస్ ఉంటే నడుస్తుంది, కిచెన్ చిన్నగా ఉంటుంది, అది చేయలేము. అంటే ఇదివరకు ఎప్పుడన్నా వచ్చిందంటే ఈ గ్యాస్ సంక్షోభం? మనకు ఫస్ట్ టైం ఇట్లా వచ్చింది. మన హైదరాబాద్లో ఒక 20-25 నుంచి మేనేజ్మెంట్లో ఉన్నాము, ఎప్పుడు ప్రాబ్లం రాలేదు మేడం. ఫస్ట్ టైం వచ్చింది. అండ్ లాక్లో అయినప్పుడు కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం లేదు, ఫస్ట్ టైం వచ్చింది. మీ హోటల్స్ అందరికి ఒక యూనిటీ కూడా ఉంటుంది. మీ అందరూ ఏమనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు అదే అందరూ మాట్లాడేది ఇదే గురించి. ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఏదైనా చేసుకుంటే కనిష్ట వర్కర్స్ అయినా ఒక వాళ్ళకైనా నడవాలి కదా. ఇప్పుడు ఈరోజు గ్యాస్ రాకపోతే రేపు మనం కొద్ది వర్కర్స్కి ఒక అన్నం చేయని కూడా గ్యాస్ లేదు మన దగ్గర. అదే పొద్దున్న ఏదైనా పంపిస్తే మనకి ఏదైనా అవుతుంది, ఏదైనా సేవ్ చేసుకుంటే మనం ఇప్పుడు ఒకటే వాళ్ళు కదా, ఒక 10-12 హోటల్ అంటే ఒక 400-500 మంది వర్కర్స్ ఉంటారు మేడం. వాళ్ళంతా ఏం చేయని అవుతుంది, ప్రాబ్లం అవుతుంది కదా. ఆల్రెడీ మన చెన్నై, బెంగళూరు, ముంబైలో హోటల్ అన్నీ బంద్ అయిందంట. అదే ఇది కూడా అట్లా అయితే మనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అట్లా కాకూడదని కోరుకుంటాం మనం కూడా. ఇక్కడ ఏదైనా భారతదేశంలో ఇలాంటి సంక్షోభం రావాలంటే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే బాగానే ఉంది, కానీ దీని గురించి కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుండే. ఉన్న గవర్నమెంట్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. ఇది ఒకటి ఏదో బిజినెస్ కోసం ఏదైనా ఒక హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అయితే అంటే మనం ఎక్కువ గ్యాస్ నిల్వలు మనం ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటారా? గ్యాస్ అంటే ఇప్పుడు ముందుగా తెలిసి ఉంటే మనకు 2, 3, 4 ఎక్కువ పెట్టుకుంటుండే. మాకు ఐడియా లేదు. అంటే రేపు వస్తుంది అని చెప్పారు అనమాట. అట్లా అనుకుని మనం కూడా స్టాక్ పెట్టుకోలేదు, మనకి ఇబ్బంది అయింది. నేను చాలా మంది అంటే ఏంటంటే దాదాపు ఏజెన్సీలో ఉంచుకొని ఇవ్వడం లేదు, ఎక్కువ రేట్. అలాంటిది ఏమి లేదు మేడం, అట్లా ఏం లేదు. ఉంచుకొని అట్లా ఏమి ఇయ్యరు మనకి, ఎందుకని పర్మనెంట్ చేస్తారు కాబట్టి. ఒకటే హోటల్ కాదు, వాళ్ళు పర్మనెంట్ మనకు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అట్లా ఏం లేదు, వాళ్ళు కూడా ఇబ్బంది కాబట్టి మనం వాళ్ళు చేస్తలేదు, అంతే. ఉంటే చేస్తుంటుంది అట్లా. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కదా మేడం, ఇప్పుడు ఏంటంటే ఇట్లా అందరూ మనలాగే ఎంతో హైదరాబాద్ ఎన్ని హోటల్ లక్షలు 1000 హోటల్స్ ఉన్నాయి. ఏదో ఒక దీనికి ఒకటి గవర్నమెంట్కి అనుకుంటే ఏదైనా చేయవచ్చు కదా. ఇది ఒక హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాం అంతే. సరిగ్గా నడవట్లేదు అండి. ఏంటంటే గ్యాస్ లేకపోతే మనకి జరగటానికి ఉన్నది కదా, అందుకని కొంచెం ప్రాబ్లమ్. ఏం చేయాలో మాకే తోచట్లేదు. అట్లా ఎన్ని రోజుల నుంచి ఇబ్బందిగా ఉంటుంది? నాకైతే ఒక వారం నుంచేనండి, ఎక్కువేం లేదు. ఈ వారంలో నుంచి 3000, 2500 అయినా కొనాలనుకున్నా కూడా మాకు గ్యాస్ దొరకట్లేదు. చెప్పారు అంత రేట్ ఉందని, సరే అని తెప్పించుకొని వాడదామన్నా దొరకట్లేదు, లేదని చెప్పేస్తున్నారు వాళ్ళు. అట్లా మీరు గ్యాస్ అడుగుతుంటే లేదంటున్నారా? లేదంటున్నారు. అది జరుగుతుంది. ఎట్లా మరి ఏమేం చేస్తారు మీ హోటల్లో? మా హోటల్లో చేస్తాము దోశ, ఇడ్లీ, బోండా, బజ్జీలు అవి చేస్తాము. ఏదైనా గ్యాస్ ఉంటేనే బజ్జీలు కావచ్చు, బోండా మరి చేస్తున్నారా? మరి చేయట్లేదు కదండి, చేసాము. కొంచెం బొగ్గులు ఉంటే ఈరోజే తెప్పించి కొంచెం దోశలు, ఇడ్లీ చేస్తున్నాం బొగ్గుల పొయ్యి మీద. అది గ్యాస్ లేదు కాబట్టి బొగ్గులు వాడుతున్నారు. వాడుతున్నాం. ఎట్లా చాలా హోటల్స్ మూసేశారంటున్నారు, తెలిసిందా మీకు? తెలిసింది సార్, తెలిసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, పరిస్థితి ఏంటి. మరి ఈ గ్యాస్ ప్లేస్లో ఇంకేమన్నా వాడితే బెటర్ ఏమో అనే ఆలోచన ఉందండి? మాకు ఇంకేమీ తోసలేదు. సడన్గా ఇట్లా అయ్యేటప్పటికి మాకే అర్థం కావట్లేదు. ఎట్లా ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలియదు, ఏమవుతుందో అర్థం కావట్లేదు. అది ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కనుక్కొని. ఇప్పుడు డైలీ ఎన్ని సిలిండర్లు పడతాయి? మాకు డైలీ 2 సిలిండర్లు పడతాయి. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు.
ఎట్లా ఏమైనా సిలిండర్ కొడుతుందని ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, అసలు ఇవ్వడం లేదా? అసలు ఇవ్వటం లేదు. ఎక్కువ రేట్ అయినా తీసుకుందామన్నా కూడా ఇవ్వటం లేదు, లేదంటున్నారు, సిలిండర్ లేవంటున్నారు. లేవంటున్నారు. ఎట్లా మీకే ఇబ్బంది ఉందా? మీరు చాలా మంది మీ హోటల్స్ చాలామంది అట్లాగే చెప్తున్నారు. ఎవరెవరికి ప్రాబ్లంగా ఉంటుంది? హోటల్స్ అనా? హోటల్స్, హాస్టల్ వాళ్ళు అందరూ. ఎట్లా అండి మీ హోటల్ రన్ చేస్తున్నారు, గ్యాస్ కొరతుందా మీకు? ఉందండి. కమర్షియల్ సిలిండర్స్ అయితే ఆపేశారు, అది రేట్ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, అది కూడా సప్లై చేయట్లేదు. సో డొమెస్టిక్ సిలిండర్స్ చూడాలన్నా అది కూడా దొరకట్లేదు. ఇలా అయితే కష్టం హోటల్స్ రన్ చేయడం. ఆల్మోస్ట్ పెద్ద హోటల్స్ అని క్లోజ్ చేస్తున్నారు. ఇలా అయితే బిజినెస్ చేసుకోవడం వాళ్ళకి కష్టం కదండి. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది అవుతుందండి గ్యాస్? ఒక 3-4 డేస్ నుంచి అండి. ఇలా అయితే పరిస్థితి ఇలా ఉంటే కష్టం అవుతుంది. దాదాపు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ గ్యాస్ కొరత లేదు, హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, రెస్టారెంట్ నడుపుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు కరెక్టే, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకైతే అక్కడ కూర్చొని తెలియదు కదా. అసలు ఈరోజు మీరు మరి తీసుకోవడానికి ట్రై చేశారా సిలిండర్? అసలు వస్తే కదా తీసుకోవడానికి ట్రై చేయడం కదా, ఎవరైనా వచ్చి ఇవ్వాలి కదా మాకు. ఎవరు రావట్లేదు, ఫోన్ చేసినా ఎత్తట్లేదు. వాళ్ళు ఏంటంటే బ్లాక్లో అమ్మేదానికి ట్రై చేస్తున్నారు. అదండి, అంటే ఎవరైతే వీళ్ళు ఉన్న వాళ్ళు నిల్వ చేసుకుని మీకు ఇవ్వకుండా బ్లాక్లో ట్రై చేస్తున్నారు. అది అంటే వాళ్ళ నీడ్ని బట్టి క్యాష్ చేసుకొని ట్రై చేస్తున్నారండి, అంతే. దాదాపు మీరు డైలీ ఎంతమందికి ఇద్దరు గ్యాస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతమందికి టిఫిన్ సరఫరా చేయగలుగుతున్నారు? ఆల్మోస్ట్ ఒక 30-40% అయితే ప్రజెంట్ తగ్గిందండి. మాకు ఇలా ఉంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. రెంట్స్, వర్కర్స్ సాలరీస్ అన్నీ పే చేసుకోవాలి కదా. ఇలా అయితే కష్టం అవుతుంది. బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళకైతే 100% కష్టం అవుతుంది. ఎందుకంటే హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మాకు హాస్టల్ ఉంది, గ్యాస్ లేకపోతే వాళ్ళకి మేము ఫుడ్ ఎలా పెట్టాలి? అంటే భారతదేశంలో ఇలాంటి గ్యాస్ సంక్షోభం వచ్చినప్పుడు సంక్షోభాల నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బెటర్ అంటారు? దాని దగ్గర నిలువ మనం పెట్టుకోవాలి కదండి. మన దగ్గర కూడా గ్యాస్ ఉందంటారు, మరి గ్యాస్ ఉంటే మన గ్యాస్ ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వం నిల్వలు ఉంచుకోవడానికి ట్రై చేయాలండి. ఇలాంటి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే మన వ్యవస్థ ఇలా అయితే కష్టం కదండి. మనం కూడా కొంచెం పెట్టుకోవాలి. ఎట్లా మరి మీకు హాస్టల్ కూడా ఉందంటున్నారు, ఎలా చేస్తున్నారు? హాస్టల్ కూడా ఉంది, బట్ కష్టం అయిపోతుంది. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు అంటే మనం మేజర్గా ఇచ్చే పూరి కావచ్చు, దోశలు కావచ్చు, అవి ఆపుకొని ఇడ్లీ, ఇప్పుడు మేము చూడండి అక్కడ కావాలంటే బొగ్గులతో యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే హాఫ్ అన్ అవర్లో అయ్యే వరకు 1 అవర్ అవుతుంది, టైం కూడా డిలే అవుతుంది, మాకు బిజినెస్ కూడా పడిపోతుంది. ఇలా అయితే మాకు కష్టమే అండి. ఒకవేళ ఈ 2 డేస్లో కానీ గ్యాస్ రాకపోతే ఏంటి పరిస్థితి? అది ఇంకా మేము ఏం ఆలోచించలేదండి. చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం. రాకపోతే ఏం చేస్తాం, మేము షట్ డౌన్ చేయాల్సిందే.